ఒక చక్రవర్తికి ముగ్గురు రాణులు ఉండేవారు. కానీ ఒకరే అతని ప్రాణం అయ్యారు. ఆ చక్రవర్తి షాజహాన్. తన జీవితంలో ముగ్గురు రాణులు ఉన్న తన హృదయం మాత్రం ఒక్కరినే పూజించింది, ముంతాజ్ మహల్. చరిత్ర ఏం చెబుతుందంటే షాజహాన్కి ముగ్గురు భార్యలు ఉండేవారు. కందహారీ బేగం, అక్బరాబాదీ మహల్, అర్జుమంది బను బేగం. మొదటి ఇద్దరు రాజు కుటుంబాలకు చెందిన రాజకీయ వివాహాలు, అవి రాజ్యధర్మం కోసం. కానీ ముంతాజ్ మాత్రం ఆత్మధర్మం కోసం. హీ మ్యారీడ్ 2 ఫర్ డ్యూటీ బట్ లవ్డ్ 1 ఫర్ ఎటర్నిటీ. ఆమెతో ఉన్నప్పుడు ఆయనలోని రాజు నిశ్శబ్దమైపోయేవాడు, ఆమె ఆయన జీవితానికి శాంతి. ముంతాజ్ మహల్ షాజహాన్తో ప్రతి యుద్ధానికి వెళ్ళేది. ఆమె కేవలం రాణి కాదు, ఆయన యొక్క మనసు యొక్క ఆత్మ. అతనికి ముంతాజ్ లేకపోతే జీవితం శూన్యం. ఆమె నవ్వు అతని సామ్రాజ్యానికి సంగీతం. వెన్ షీ స్మైల్డ్ ఈవెన్ వార్స్ పాస్డ్. తన మరణం తర్వాత షాజహాన్ ఏ రాజకీయం చేయలేదు, ఏ పండగ జరుపుకోలేదు. అతని జీవితం ఆగిపోయింది ఆమె శ్వాసతో పాటు. ఆమె కోరిక చెప్పింది, నా ప్రేమని ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకునేలాగా చెయ్యి. షాజహాన్ ఆ మాటని తన ప్రాణంలో తీసుకున్నాడు. ఆ రోజు నుంచి ఆమె కోసం ఒక స్మారకం కాదు, ఒక జీవం నిర్మించడం ప్రారంభించాడు. 3 wives ఇన్ హిస్టరీ బట్ ఓన్లీ 1 బికమ్ ఎటర్నిటీ. ఆ సమాధి తాజ్మహల్ కాదు, అది ముంతాజ్ యొక్క శ్వాస. ప్రేమ రాయిలోకి మారిన రూపం. చాలామంది రాజులు యుద్ధాల కోసం రాజ్యాలు కట్టారు, కానీ ఒక రాజు మాత్రం ప్రేమ కోసం సమాధి కట్టాడు. ప్రేమను రాయిలో చెక్కాలంటే ఆ రాయి కూడా మనసులా నొప్పి అనుభవించాలి. అలా ఒకరోజు సముద్రంలా నిశ్శబ్దంగా ఉన్న రాజు తన రాణి కోసం ఒక స్మారకం నిర్మించుకొని ఆజ్ఞ ఇచ్చాడు. హీ వాంటెడ్ హర్ లవ్ టు బీ కార్వ్డ్ ఇన్ టు టైమ్. 1632వ సంవత్సరంలో ఆగ్రా నగరంలో యమునా నది తీరాన ఒక మహా నిర్మాణ యజ్ఞం ప్రారంభమైంది. షాజహాన్ చెప్పిన మాటలు, ఐ వాంట్ టు బిల్డ్ సంథింగ్ దట్ ద స్కై విల్ ఎన్వీ. ఈ మహత్తర నిర్మాణానికి ఉస్తాద్ అహ్మద్ లహౌరీ అనే ఆర్కిటెక్ట్ ప్రధానుడు. అతనితో పాటు 20,000 కార్మికులు, 1000 ఏనుగులు మరియు 37 ప్రత్యేక కళాకారులు పలు దేశాలు, పర్షియా, టర్కీ, అరేబియా నుండి వచ్చారు. తాజ్మహల్ నిర్మాణానికి ఉపయోగించిన ప్రధాన పదార్థం వైట్ మక్రానా మార్బుల్ ఫ్రమ్ రాజస్థాన్. అది చల్లగా తాగుతుంది కానీ మనసును వేడిగా చేస్తుంది. మార్బుల్ మీద ప్రీషియస్ స్టోన్స్ చెక్కబడ్డాయి. జాస్పర్, జాడ్, సఫైర్, కోరల్, టర్కోస్. ఇవి పర్షియా మరియు సెంట్రల్ ఏషియా నుండి తెచ్చారు. ఎవ్రీ జెమ్ ఆన్ ఇట్స్ వాల్ ఈజ్ ఏ హార్ట్ బీట్ ఆఫ్ ది ఎంపీరియర్. ఈ రత్నాలతో చేసిన ఇన్లే వర్క్ను పీట్రా డురా అంటారు, అంటే రాయి మీద రాయి చెక్కి రంగుల సజీవ చిత్రం సృష్టించడం. తాజ్మహల్ యొక్క డిజైన్ కేవలం సౌందర్యం కాదు, అది మ్యాథమెటికల్ ప్రిసిషన్. ప్రతి భాగం సమానంగా. The dome, the minarets, the arches all align perfectly with geometric symmetry. ఆ గణిత సమానత్వం వెనుక ఒక దివ్య అర్థం ఉంది. As love is balanced between 2 souls, so is Taj balanced between 2 worlds. మధ్యలో ఉన్న సమాధి ముంతాజ్ది. ఆ చుట్టూ 4 మినార్లు, 4 దిక్కులు, 4 తత్వాలు. అవే భూమి, నీరు, గాలి, అగ్ని. తాజ్మహల్ ఈజ్ నాట్ జస్ట్ ఆర్కిటెక్చర్, ఇట్స్ ఫిలాసఫీ ఇన్ మార్బుల్. తాజ్మహల్ యొక్క ఒక అద్భుతమైన లక్షణం దాని రంగు సమయానుసారం మారుతుంది. ఉదయం పింక్ కలర్లో మెరుస్తుంది, మధ్యాహ్నం పాలు తెల్లగా కనిపిస్తుంది, చంద్రకాంతి రాత్రిలో వెండి వర్ణంలో నిగారిస్తుంది. శాస్త్రం ఏం చెబుతుందంటే అది లైట్ రిఫ్లెక్షన్ వల్ల అని, కానీ కవులు చెబుతారు ఇట్స్ ముంతాజ్ స్మైలింగ్ డిఫరెంట్లీ అట్ ఎవ్రీ అవర్. ద లేబర్ ఆఫ్ లవ్. 20 సంవత్సరాలు 24,000 మంది తమ జీవితం తాజ్మహల్కి అంకితం చేశారు. ప్రతి కార్మికుడి చేతి మీద చెమట కాదు, ప్రార్థన ఉండేది. శ్రమ, నొప్పి, కళ అన్నీ కలిసిన మంత్రం. పసిపిల్లలు పెరిగి కార్మికులుగా మారేంతకాలం దే బిల్ట్ నాట్ విత్ బ్రిక్స్ బట్ విత్ బ్లెస్సింగ్స్. చరిత్ర ఏం చెబుతుందంటే నిర్మాణం పూర్తయ్యాక షాజహాన్ ఆ కళాకారుల చేతులను నరిపించాడు అని ఒక వాదన ఉంది. అతని లాంటి అందాన్ని మరెక్కడా ఎవ్వరూ మళ్ళీ చెక్కకూడదని. బ్యూటీ వాజ్ ప్రొటెక్టెడ్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్రీడమ్. ఇన్సైడ్ ఆఫ్ తాజ్మహల్లోనికి ప్రవేశించినప్పుడు మీరు ఒక శబ్దరహిత లోకంలోకి వెళ్తారు. గాలి కూడా అక్కడ నెమ్మదిగా కదులుతుంది. మధ్యలో ముంతాజ్ మహల్ సమాధి.
అది కేవలం రాతి సమాధి కాదు, ఒక మౌనం, ఒక తపన. తన పక్కన తర్వాత షాజహాన్ సమాధి కూడా ఉంచబడింది. ఇద్దరు మళ్ళీ కలుసుకున్నారు, మట్టిలో కాదు, మౌనంలో. దే కుడెంట్ మీట్ ఇన్ లైఫ్స్ ఎండ్ బట్ దే రెస్ట్ ఇన్ ఎటర్నిటీ. తాజ్మహల్ నిర్మాణ వ్యయం సుమారు 32 మిలియన్ రూపాయలు, ఇన్ 1600s వాల్యూ. ఇప్పటి విలువలో అది $1 బిలియన్ సమానం. అంతటి సంపద, శ్రమ, కాలం అన్నీ ఒక్క స్మారకానికి, ఒక రాణి కోసం. సమ్ మెన్ బిల్డ్ ఎంపైర్స్ ఫర్ పవర్, హీ బిల్ట్ వన్ ఫర్ లవ్. ఒక ప్రేమను రాయిలో చెక్కితే అది మాయమవుతుంది, భక్తితో చెక్కితే అది శాశ్వతం అవుతుంది. ప్రతి స్మారకం ఒక కథ చెబుతుంది. కొన్ని ప్రేమ కథలు చెబుతాయి, మరికొన్ని రహస్యాలు దాచుకుంటాయి. తాజ్మహల్ ప్రేమతో నిర్మించబడిన సమాధి అయినా దాని లోపల ఇంకా అనేక ప్రశ్నలు నిద్రిస్తున్నాయి. నిశ్శబ్దంలో దాగిన ప్రశ్నలు. చరిత్ర ఏం చెబుతుందంటే తాజ్మహల్ నిర్మాణం 1632లో ప్రారంభమైన 1653లో పూర్తయిందని. కానీ కొందరు పాత పత్రాలు చెబుతున్నాయి ఆ స్థలంలో ముందే ఒక నిర్మాణం ఉన్నట్టు. దాని పేరు తేజో మహాలయ, ఒక శివాలయం. ఇది కొత్తగా నిర్మించబడిందా లేక పాతదాన్ని మార్చారా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయారు చరిత్రకారులు కూడా, శాస్త్రవేత్తలు కూడా. భారత చరిత్రకారుడు పిఎస్ఓ ఒక వాదన చేశారు. తాజ్మహల్ అసలు ఒక ప్రాచీన శివాలయం. మొఘల్ కాలంలో దానిని సమాధిగా మార్చారు. అతను చెప్పిన కారణాలు: తాజ్మహల్లోని ఆర్కిటెక్చర్ హిందూ టెంపుల్ పద్ధతికి దగ్గరగా ఉందని, దానిలోని ప్రతి ప్యాటర్న్ వేదిక్ జామెట్రీకి అనుసంధానం అవుతుందని, ఈ నిర్మాణం మొఘల్ శైలికి మించి ఉంది. తాజ్మహల్లో 22 తలుపులు ఉన్న కారిడార్ ఉంది. అందులో చాలా గదులు మూసివేయబడ్డాయి, ఎవరు లోపలికి వెళ్ళలేరు. ఎందుకు మూశారు? ఆర్కియాలజీ విభాగం ఏం చెప్తుందంటే పాత నిర్మాణం భద్రత కోసం మూసివేశారు. కానీ స్థానికులు మాత్రం ఏం చెప్తారంటే అక్కడ పాత విగ్రహాలు, శాసనాలు లేదా మర్చిపోయిన గదులు దాగి ఉన్నాయట. చరిత్రలో మూసిన తలుపులు ఎప్పుడు సత్యం దాచిపెడతాయి. రహస్యమైన నిర్మాణం. తాజ్మహల్లోని ఆకృతి, ఆకారం, గణితం ఇది పర్షియన్ డిజైన్ కంటే భారతీయ దేవాలయ నిర్మాణ పద్ధతికి దగ్గరగా ఉంది. మధ్యలో ఉన్న సమాధి ఆకారం అష్టభుజం, ఆక్టోగోనల్. ఇది మాండలిక ఆకృతి, హిందూ టెంపుల్స్లో కనిపించే స్కారెట్ జామెట్రీ. పై భాగంలో ఉన్న లోటస్ చిహ్నం, పిల్లర్స్ అలైన్మెంట్ మరియు డోమ్ బ్యాలెన్స్ ఇవన్నీ వాస్తు ప్రిన్సిపల్స్ని అనుసరిస్తున్నాయి. లవ్ ఇన్స్పైర్డ్ ఇట్ బట్ జామెట్రీ గైడెడ్ ఇట్. తాజ్మహల్ ఒక అందమైన బ్యాలెన్స్లో నిలుస్తుంది. నది ఒకవైపు, సమాధి మరోవైపు. దానికి ఎదురుగా మెహతాబ్ బాగ్ అనే ఉద్యానవనం. చంద్రకాంతి రాత్రిలో తాజ్మహల్ యమునా నదిలో ప్రతిబింబిస్తుంది. ఒకటి భూమిపై, మరొకటి నీటిలో. మనం చూసేది ఒకటే కాదు, ప్రతిబింబం కూడా సత్యంలో భాగమే. ఇది కేవలం కళ కాదు, ఒక విశ్వ సమతుల్యానికి ఒక ప్రతీక. సూర్యుడు మరియు దివ్య సమన్వయం. శాస్త్రవేత్తలు పరిశీలించారు. తాజ్మహల్ సూర్యోదయం దిశకు సరిగ్గా అలైన్ అయి ఉంది. పౌర్ణమి లేదా సూర్యోదయం సమయంలో రేఖలు సమాధి మీద నేరుగా పడతాయి. ఇవి సాధారణ యాదృచ్ఛికం కాదు, ఇది ఖగోళ జ్ఞానం. ప్రేమతో చేసిన నిర్మాణం, కానీ సూర్యుని కాంతితో ప్రాణం పొందింది. షాజహాన్ తాజ్మహల్ని ముంతాజ్ కోసం కట్టించాడు, కానీ చివరికి తానే అక్కడ సమాధి అయ్యాడు. అది ఒక చక్రం. ప్రేమ ప్రారంభమైన చోటే ముగిసింది. అతను ప్రేమ కోసం నిర్మించాడు, కానీ చివరికి ప్రేమలోనే సమాధి అయ్యాడు. ఆగ్రా ఫోర్ట్లోని జైలు గదిలో కూర్చొని ప్రతిరోజు తాజ్మహల్ వైపు చూశాడు. ఆ చివరి చూపే అతని చివరి శ్వాస అయింది. కొంతమందికి తాజ్మహల్ ప్రేమ స్మారకం, కొంతమందికి అది శివాలయ అవశేషం. కానీ ప్రతి దృష్టిలో ఒక విషయం ఉంది. ఇది మానవ భావోద్వేగానికి శాశ్వత ప్రతీక. అది మొఘల్దా, హిందూదా, అది ఎవరిదైనా కావచ్చు, కానీ దాని లోపల మనిషి హృదయం ఉంది. సత్యం కొన్నిసార్లు చరిత్రలో కాదు, భావంలో దాగి ఉంటుంది. తాజ్మహల్ కూడా అదే. ప్రేమ, విశ్వాసం మరియు రహస్యం ఒకే శిలలో నిద్రిస్తున్నాయి. పీస్ఫుల్ మైండ్, పవర్ఫుల్ హిస్టరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రేమ రాయిలో మాయం కాలేదు, అది శ్వాసలా మారి ఇంకా వినిపిస్తుంది. అది తాజ్మహల్. నిశ్శబ్దంలో కూడా శబ్దం ఉన్న సమాధి. చాలామంది తాజ్మహల్ని సమాధి అంటారు, కానీ దానిని దగ్గరగా చూస్తే అది ఒక జీవిత గీతం. ప్రతి గోడ, ప్రతి చక్రం, ప్రతి అక్షరం ప్రేమను, బాధను మరియు సమయాన్ని మాట్లాడుతుంది. ఇట్ ఈస్ ఎ టామ్ టు ది ఐస్ బట్ ఎ హార్ట్ బీట్ టు ది సోల్. ముంతాజ్ కోసం షాజహాన్ కట్టించింది మార్బుల్ కాదు, తన హృదయం. అతని ప్రేమని శిల్పం చేశాడు, కానీ శాంతిగా మార్చాడు.
ఒక మనిషి ప్రేమను అంత శక్తిగా అనుభవించినప్పుడు అది కాలానికి కూడా నిలిచిపోతుంది. ప్రపంచంలో అనేక రాజులు రాజ్యాలు కట్టారు, కానీ ఒకరే ప్రేమకు రాజ్యం కట్టాడు. తాజ్మహల్లోని సమాధి స్థానం ముంతాజ్ సమాధి మధ్యలో ఉంది. షాజహాన్ దానికి పక్కన. ఇద్దరు పక్కపక్కన నిద్రిస్తున్నారు. మధ్యలో ఒకే గాలి, ఒకే కాంతి. లైఫ్ సెపరేటెడ్ దెమ్, డెత్ బౌడ్ దెమ్ టుగెదర్. ప్రతి రాత్రి చంద్రకాంతిలో అది శాశ్వత ప్రేమ యొక్క ప్రతిబింబం. 400 సంవత్సరాలు గడిచాయి, కానీ తాజ్మహల్ ఇప్పటికీ అలాగే నిలిచి ఉంది. వర్షాలు వచ్చాయి, యుద్ధాలు జరిగాయి, కానీ కాలం మారింది, కానీ అది మారలేదు. ఎందుకంటే అది కేవలం నిర్మాణం కాదు, అది ఒక ప్రార్థన. ప్రేయర్ నెవర్ డికేస్, ఇట్ ఓన్లీ ఈకోస్ త్రూ టైం. ప్రతి పర్యాటకుడు తాజ్మహల్లోనికి ప్రవేశించినప్పుడు ఒక శబ్దరహిత గాలి చెబుతుంది, ఇది కేవలం మార్బుల్ కాదు, ఇది జ్ఞాపకం. తాజ్మహల్ను చూస్తే ప్రతి మనిషికి ఒక తత్వం గుర్తు వస్తుంది. అందం తాత్కాలికం. సమయం ఎంత బలమైనదైనా భావనల శక్తి దాన్ని మించి ఉంటుంది. ఎవ్రీథింగ్ దట్ ఈస్ బోర్న్ విల్ ఫేడ్, బట్ ఫీలింగ్స్ నెవర్ డై. ఇది భౌతిక ప్రేమ కాదు, ఇది ఆత్మలోని సంబంధం. తాజ్మహల్ మనిషికి ఒక పాఠం చెబుతుంది. ప్రేమ అనేది శరీరానికి కాదు, మనసుకు ఆత్మకు చెందినది. లవ్ ఈజ్ నాట్ వాట్ స్టేస్ బిసైడ్స్ యూ, ఇట్స్ వాట్ స్టేస్ విత్ ఇన్ యూ. షాజహాన్, ముంతాజ్ ఇద్దరూ లేరు, కానీ వారి బంధం ఇంకా ఉంది, ప్రతి రాయి, ప్రతి ప్రతిబింబంలో. తాజ్మహల్ అంటే కేవలం ప్రేమ కాదు, మనిషి యొక్క తాత్కాలికానికి ఒక గుర్తు. మనం రాయిలా నిలబడలేము, కానీ మన భావాలు శాశ్వతం కావచ్చు. ఆ స్మారకం మనకు చెబుతుంది, లవ్ క్యాన్ బి ఎటర్నల్ ఈవెన్ వెన్ లైఫ్ ఈజ్ నాట్. సూర్యాస్తమయ సమయంలో తాజ్మహల్ మీద కాంతి పడుతుంది. దాని మార్బుల్ గోడలు నెమ్మదిగా బంగారు రంగులో మెరుస్తాయి. అది మనకి గుర్తు చేస్తుంది, ప్రతి ముగింపులో ఒక కొత్త ఆరంభం ఉంటుంది. ఇట్స్ నాట్ ద స్టోరీ ఆఫ్ ఎ డెత్, ఇట్స్ ద స్టోరీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ప్రేమ ఎప్పటికీ మాయమవదు, అది రూపం మారుతుంది, కానీ ఆత్మ కాదు. తాజ్మహల్ మనకు అదే చెబుతుంది, ప్రేమకి సమాధి ఉండదు. పీస్ఫుల్ మైండ్, పవర్ఫుల్ హిస్టరీ. Monk of History. Please subscribe.